హాయ్ ఆల్, వెల్కమ్ టు అని ఇష్యూ ఛానల్. ఈరోజు పావు బాజీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్గా ప్యాన్ వేడి చేసుకొని దాంట్లో బటర్ వేసుకోవాలి. బటర్ కొంచెం కరిగాక ఆనియన్ పీసెస్ వేసుకోవాలి. ఆనియన్ బాగా బటర్లో వేయించుకోవాలి. వేయించుకున్నాక కొంచెం జీలకర్ర వేసుకొని ఆనియన్ పూర్తిగా దోరగా ఏగేంత వరకు ఉంచుకొని తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక క్యాప్సికమ్ సన్నగా తరిగిపెట్టిన క్యాప్సికమ్ తరుగును వేయించుకోవాలి. తర్వాత సన్నగా తరిగిపెట్టిన టమాటా ముక్కలను వేసుకోవాలి. వేసుకున్నాక ఈ రెండు బాగా వేయించుకోవాలి. బాగా దగ్గరగా మగ్గేంత వరకు టమాటా మగ్గాక దీంట్లో కారం, పసుపు, ఉప్పు వేసి కలుపుకోవాలి. తర్వాత గరం మసాలా పౌడర్, ధనియా పౌడర్ అండ్ పావు బాజీ మసాలా వేసుకొని బాగా కలుపుకున్నాను. కొంచెం మసాలాలు కొంచెం వేగేంత వరకు కొంచెంసేపు ఉంచుకొని తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న ఆలూని బాగా స్మాష్ చేసి అందులో వేసుకున్నాను. ఆలు వేసుకున్నాక వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేశాక మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇది మగ్గాక బాగా పప్పు గుత్తితో బాగా మెదుపుకోవాలి. అలా మెదిపాక ఇలాగా బాగా జ్యూసీగా వస్తుంది. జ్యూసీగా వచ్చాక కొంచెం మూత పెట్టి ఉడకబెట్టుకోవాలి. ఉడికిన తర్వాత ఉడికిపోయింది. తర్వాత కొంచెం బటర్ వేసుకున్నాను. బటర్ వేసి అది కరిగాక దానిపైన కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఉంచేయాలి. కూర రెడీ అయిపోయింది. తర్వాత పావును ఎలా చేసుకోవాలో చూద్దాం. దీన్ని తీసుకొని సగం కట్ చేశాను. ప్యాన్ వేడి చేసుకొని దాంట్లో బటర్ వేసాను. బటర్ కొంచెం కరిగాక దానిపైన ఈ పావు బాజీ ఉంచి బటర్లో బాగా కాలనివ్వాలి. పావు ఎర్రగా కాలుతుంది. ఎర్రగా కాలిన తర్వాత కూర రెడీ అయిపోయింది. దాన్ని రెండింటిని దాంట్లో ఉంచుకొని తినేయడమే.